ప్రపోజ్ మాత్రం చేయకు. ఏ? ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పేసుకుంటే ఇంకంతే, ఏం ఉండదు, నా అలా అయిపోతావు. ఒక్కసారి యూ అనే వరకే వాళ్ళు మన చుట్టూ శాటిలైట్లా తిరుగుతారు. ట్రస్ట్ మీ, కొన్ని రోజులు ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయి. వింటున్నావా? జస్ట్ ఫ్రెండ్స్, ఓకే? ఓహో, ఏ దివ్య ఏడవకే, అబ్బా ఏడవకే, ఏదో ఒకటి చేద్దాం వాణ్ణి. ఊరుకోవే. ఇదెందుకు ఏడుస్తుంది? దాని మొహమే అంత ఎప్పుడు ఏడ్చినట్టే ఉంటుంది. పదా ఉండు చూద్దాం, పదా. ఏమైంది? ఎవడన్నా పోయాడా? మొహం ఎందుకు అలా పెట్టావు? మోసం చేసాడే. కంపెనీస్ ప్రెగ్నెంటా? కాదు. అయితే ఓకే. మరేమైంది? 1 year నుంచి ఆన్లైన్ లో చాట్ చేస్తున్నాడు. ముందేమో వేర్ జస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. సరే ఓకే అన్నా. చూడు తర్వాత. అలా కొన్ని రోజుల తర్వాత మా ఆడపడుచు పెళ్లికి మంగళసూత్రం కొనాలంటే నాకు గాజులమ్మి మరి 50,000 ఇచ్చానే. నీ ఆడపడిచి పెళ్ళైతే వాడికి ఎందుకు ఇచ్చావే? వాడి చెల్లంటే నాకు ఆడపడిచే కదే. నీ మమ్మీ దీన్ని చంపేస్తాయి నేను. కనీసం వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? కానీ డబ్బు మాత్రం వాడి అకౌంట్లో వేసేసావు. నీ పిచ్చ. అయినా ఎవరో పేరు మోహన్ తెలియకుండా ఈ చాటింగ్లు ఏంటో, ఫ్రెండ్షిప్లు ఏంటో, లవ్లే. ఇక వెదర్ చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరానికి ఈదురుగాలుల సూచన ఉంది. దట్స్ ఆల్ ఫర్ ది డే. కీప్ వాచింగ్ వై న్యూస్. లెట్స్ మీట్. హలో. హే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న హెల్ప్ కావాలి. తెలుసు. నెక్స్ట్ అదే కానీ స్టెప్. స్టెప్పా? స్టెప్ ఏంటి? స్టెప్ అంటే మెట్లు. ఓ, నువ్వు అయినా కూడా లిఫ్ట్ ఎక్కి పైకెళ్ళే రకం కదా, నీకు తెలియదులే. అర్థం కాల. నాకు బాగా అర్థమైంది. అవును, కలుద్దాం అంటున్నావు ఏంటి? మనం కండిషన్స్ అప్లై అనుకున్నాం కదా. నువ్వు సరిగ్గా వినలేదు. కండిషన్స్ అప్లైడ్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. షార్ప్ గా 5 PM కి మీట్ మీ ఎట్ క్లాక్ టవర్. ఓకే. సూర్య, నీకెప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకున్నాను రా. ఐ లవ్ యూ రా. ఎంత కావాలి? 3,000 కావాలరా. సరే, నాతో రా. ఏటీఎం కా? క్లాక్ టవర్. దేనికి? వెన్నెల రమ్మందిరా, కలుద్దాం ఉంటుంది. ఓ షిట్. చాటింగ్ అన్నావు, విన్నాను. కాల్స్ అన్నావు, భరించాను. ఇప్పుడు ఏకంగా మీటింగ్ అన్నావు. పిచ్చంటారా దాన్ని? ఎందుకు రమ్మందో తెలియక టెన్షన్గా ఉందిరా. రావచ్చు కదా మా. వ్యాలంటైన్స్ డే కదా, ప్రపోజ్ చేయడానికి అయి ఉంటుంది. అవునా? నిజంగా అంటావా? అంత ఓవరాక్ట్ చేయకు. ఇప్పుడు నువ్వేం చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. గడ్డలో మెసాలు వచ్చాయి, కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయి. వస్తావా రావా? నేను రాను. అయినా నీలా నాకు పిచ్చలేదు. అరవింద్ గారు, ఐ లవ్ యూ. 3,000. నేను వచ్చేసా. నువ్వెక్కడా? హలో. ఇక్కడే ఉన్నా. ఇక్కడ ఏంటో? ఎక్కడా? ఎల్లో బెంచ్ మీద. ఇక్కడ ఎన్ని ఎల్లో బెంచెస్ ఉన్నాయి? ఒకటే. ఇద్దరు ఒకటే బెంచ్ మీద కూర్చొని ఉంటే నువ్వు నా పక్కన లేవే. నువ్వు నా పక్కన లేవుగా. నువ్వు నిజంగా వచ్చావా, అబద్ధం చెప్తున్నావా? హేయ్, దీనికి కూడా అబద్ధాలు చెప్తారా? నేను ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడే ఉన్నా. నువ్వు కన్ఫర్మ్ గా అబద్ధం చెప్తున్నావు. నువ్వైతే రాలేదు ఇక్కడికి. నువ్వు ఇండియా హైదరాబాద్లో ఉన్నావా లేక పాకిస్తాన్ హైదరాబాద్లో ఉన్నావా? పెన్నెల జోకులో త్వరగా రా. ఇక్కడ ఈదురుగాలు స్టార్ట్ అయ్యాయి. గాలులా? రేయ్, ఎవరా నువ్వు? ఇక్కడ 40 degrees ఎండ కొడుతుంటే గాలు ఎక్కడివి? వాట్? వెన్నెల, యూ చీట్. అంతా అర్థమవుతుంది ఇప్పుడు నాకు క్లియర్ గా. హే, పిచ్చి పిచ్చిగా మారుతున్నావు ఏంటి? ఎక్కడున్నావు? జస్ట్ షట్ అప్. నువ్వు చీటర్వి సరే. నిన్ను ఎంత ఫూలిష్ గా నమ్మా చూడు. నాది బుద్ధి తక్కువ. జస్ట్ గెట్ లాస్ట్. నిన్ను నమ్మొచ్చాను చూడు. ఛీ.
ఏంటి డబ్బులు కావాలా? హే డబుల్ అంటావేంటి? చిప్పుతో బిందా నీకు? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎందుకు రాలేదు? చంపుతా నిన్ను. నేనొచ్చా, నువ్వే రాలేదురా ప్లాస్టిక్ డబ్బా. నేను రాలేదా? ఎదురుగాల్లో నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు మళ్ళీ ఈదురుగాళ్ళు అన్నావనుకో. సరే ఒక్క సెకండ్ లైన్లో ఉండు, వినిపిస్తా. ఇదిగో విను. వినబడిందా? రే నువ్వు ముందా ఫ్యాన్ నుంచి నీ ఫోన్ తీ. అది నిజంగానే గాలి శబ్దమే బాబు. అవునా? అయితే ఆగు, నేను నీకు వినిపిస్తా. వినపడుతుందా? నాకేం వినపడలేదే. ఎందుకంటే హైదరాబాద్ లో గాలులు లేవు కాబట్టి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి, నువ్వు చీటర్వి కాబట్టి. తీవ్రమైన ఈదురుగాలతో టీవీ పెట్టు చూడు, రోడ్లన్నీ ఎలా అయిపోయాయో. టీవీయా? టీవీ ఒక్క నిమిషం ఆగు, పెడుతున్నా. వస్తుందా? వస్తుంది. ఓయూ స్టూడెంట్స్ తెలంగాణ అజిటేషన్ లో స్లోగన్స్ పాడుతున్నారు. అది నీ గాలుల్లా కనిపిస్తుందా? తెలంగాణ స్టేషన్ ఇప్పుడు దేనికి? ఇంకా దేనికి? సెపరేట్ స్టేట్ కోసం. సపరేట్ స్టేటా? ఏం మాడుతున్నావు? తెలంగాణ ఇచ్చి 5 years అయింది కదా. ఎవరిచ్చారు? నువ్విచ్చావా? జోక్ చెక్ వినలా. 2014 February 18న సపరేట్ స్టేట్ ఇచ్చారు కదా. వాళ్ళు 10 ఏళ్లుగా కష్టపడుతుంటే ఇవ్వండి. ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో 4 రోజుల్లో ఇచ్చేస్తారా? ఏంటి 4 రోజుల? ఇవాళ డేట్ ఎంత? Feb 14th. ఇయర్? Feb 14th, 2014. 2014. నిజమా? సూర్య, ఇంకా నీ డ్రామా లాప్. నన్ను ఇంకా మోస్ట్ చేయడానికి ట్రై చేయకు. డోంట్ ఎవర్ కాల్ మీ, ఓకే? ఇదేంటి సార్, సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉంది. సినిమాని కూడా సైన్సే కదా ఇన్వెంట్ చేసింది సూర్య. అయినా పాస్ నుండి ఎవరో కమ్యూనికేట్ చేయడం అనేది ఆల్రెడీ జరిగింది. జరిగిందా? ఎక్కడ? రష్యాలో. ఎప్పుడో 1982లో ఉండే రేడియో స్టేషన్ నుంచి 2015లో ఉండే మనుషులకి వాయిసెస్ వినపడడం మొదలయ్యాయి. చూడండి. Михаил, Дмитрий, Женя, Борис. Михаил, Дмитрий, Женя, Борис. 85, 343. Константин. ఏముంది సార్, ఎవడో ఏదో ఆ రేడియో స్టేషన్ నుంచి పంపించుంటాడు. ఆ స్టేషన్ మూతపడి 30 years అయ్యింది. వాట్? అంటే మరి వాయిసెస్ పాస్ నుంచి వచ్చాయి, కానీ అవి ఎవరు పంపుతున్నారో తెలియదు. వెయిట్ అంటే మీరు చెప్తుంది 30 years బ్యాక్ మూతపడిపోయిన ఒక రేడియో స్టేషన్ నుంచి వస్తున్న వాయిసెస్ మనకి ప్రెసెంట్లో వినిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ. కొంపతీసి దెయ్యాలు ఏమైనా ఉన్నాయేమో సార్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ ఇన్వెంట్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నాడు. రీసెంట్గా కెనడాలో ఒక టెలిస్కోప్లో 1.5 billion light years డిస్టెన్స్, అంటే మన ఫ్యూచర్ నుంచి లైట్ సిగ్నల్స్ వచ్చాయి. వాటిని FRBs అంటారు, ఫాస్ట్ రేడియో బర్స్ట్స్. వాటిని ఎవరు పంపుతున్నారో తెలియదు. ఇలాగే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి, ఫ్యూచర్ నుంచి పాస్ట్కి కమ్యూనికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్ సార్? అన్ని లాజిక్లు సైన్స్కి అందవు సూర్య. అందితే అవి అద్భుతాలు ఎలా అవుతాయి? ఏదైనా మనకి తెలియనంత వరకే మ్యాజిక్. అది లాజిక్కి దొరికితే మన రొటీన్ లైఫ్లో ఒక నార్మల్ విషయం లాగా అయిపోతుంది. ఈ మొబైల్ ఫోన్ లాగా. ద సైన్స్ ఆఫ్ టుడే ఇస్ ద టెక్నాలజీ ఆఫ్ టుమారో. నీకు విషయం చెప్పాలరా. చెప్పు. ఇంతమంది జనాలు ఉన్నారు, ఎలా రా? వీళ్ళ ఒక్క నిమిషం.